జానీ మాస్టర్కి ఇచ్చిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిలిం అవార్డ్ సెల్ ప్రకటించింది. జానీ మాస్టర్పై ఫోక్సో కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో జానీ మాస్టర్ నిర్దోషిగా బయటికి వస్తే అప్పుడు యథాతథంగా అవార్డుని జానీ మాస్టర్కు అందజేస్తారు. ఇది సంగతి. అయితే వృత్తిగత జీవితానికి వ్యక్తిగత జీవితానికి మధ్య లింక్ ఏంటన్నది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. జానీ బెస్ట్ డాన్స్ మాస్టర్ అవునా కాదా అనేది ఒక కమిటీ నిర్ణయించింది, అవార్డు ప్రకటించింది. మధ్యలో ఈ కేసు గొడవ బయటికి వచ్చింది. ఒకవేళ అప్పటికే జానీ మాస్టర్కి అవార్డు ఇచ్చేస్తే ఆ తర్వాత కేసు సంగతి బయటకు వస్తే అప్పుడు అవార్డు వెనక్కి తీసుకునేవారా? అలా ఇప్పటి వరకు ఎవరి అవార్డులైనా జాతీయ అవార్డు కమిటీ వెనక్కి లాక్కోగలిగిందా? ఇక మీదట జాతీయ అవార్డులకు నామినేషన్లు పంపేటప్పుడు క్లీన్ చిట్ పత్రాలు కూడా జత చేయాలా? ఆ అవసరాన్ని ఇప్పుడు జాతీయ అవార్డు కమిటీ కల్పించిందా? ఇవన్నీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు. ఓ సినిమా వాడిని ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈజీగా టార్గెట్ చేయగలరు, కార్నర్ చేసేయగలరు. అందుకు జానీ ఉదంతమే నిదర్శనం. జాతీయ అవార్డు కోసం జానీ ఎంత కష్టపడి ఉంటాడు. సరే వచ్చింది, ఇప్పుడు ఓ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి అవార్డుపై స్టే ఇచ్చారు. నిర్దోషి అని తేలితే అప్పుడేం చేస్తారు? అప్పుడు మళ్ళీ అవార్డు ఇస్తాం వచ్చాయంటే ఇప్పటి కళ, ఇప్పటి గౌరవం అప్పుడు ఉంటుందా? అవార్డు అందుకోవడానికి ఇంతే సంతోషంగా జానీ మాస్టర్ వెళ్ళగలడా? ఎన్నికల్లో గెలిచిన నాయకులకు ఈ ఆప్షన్ ఎందుకు లేదు? వాళ్లపై కేసులు నమోదైతే కోర్టుల చుట్టూ తిరుగుతుంటే నిజాయితీ నిరూపించుకోనున్న తర్వాతే పదవుల్లోకి రండి, ప్రజల్ని ఏలండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే సినిమా వాళ్లకు ఓ రూలు, రాజకీయాలకు మరొక రూలా? ఇదెక్కడి న్యాయం?